అందరికీ హాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయిన సాటర్డే అయితే నేను ఆంజనేయుల స్వామి గుడికి పోయినాను. చాలా రోజులు గుడికి పోక, అదేదో దేవుని మాయ అన్నట్టు కొంచెం ఇంట్లో హెల్త్గా పరంగా బాగలేదు. అయితే గుడికి పోవాలని ఫిక్స్ అయ్యి పొద్దున్నే మార్నింగే పోయినాను. అసలు గుడికి పోయి వచ్చినాక బాగుందండి. ఏది దేవుడు ఎట్లా పెడితే ఎవరికి ఎట్లా పెట్టాలో అట్లా పెడతారు చూడండి. పోవాలనుకునే టయానికి నాకు పోనీకి అబ్బలేదు, పోకూడదన్న టయానికి పోయినాను. అట్లా ఒక్కొక్క దేవుని మాయ లెక్కన నాకు గుడికి అయితే చాలా రోజులు పోక, నేనైతే సాటర్డే పోతా అంటిని. నాకు వినడం పోనీకి అబ్బడం లేదని పోవడం లేదు. మా చిన్న పాప అయితే సాటర్డే స్కూల్కి పోదు, అందుకని నేను పోయినాను. మా చిన్న పాప అయితే స్కూల్ కానీ ఇక్కడ రామాలయం ఉంది. నేనైతే కొంచెం క్లిప్ తీసుకున్నాను. ఈ గుడికి అయితే అన్ని దేవుళ్ళు ఉన్నారండి. ఆంజనేయుల స్వామి, నవనందులలో ఒక నందీశ్వరుడు శివాలయం ఉంది, రాముల గుడి ఉంది, నాగుల కట్ట ఉంది, జమ్మి చెట్టు ఉంది, రాఘవేంద్ర స్వామి గుడి ఉంది, అన్నీ ఉన్నాయండి. వచ్చి నంద్యాలలో అయితే ఈ గుడి ఫేమస్ బాగా. నేను సాటర్డే బాగా పోయి ముక్కొని వస్తుంటిని. ఇప్పుడు పోనీకి అబ్బడం లేదు. కొన్ని పరంగా పోనీకి అబ్బది చూడండి. దేవునికి అట్లా కానీ చేయాలని ఇష్టంగా ఉంటుంది. అయితే ఆంజనేయ స్వామి గుడి అండి. ఈయన కాడికి పోయేస్తే బాగుంటుంది మాకు అని నేను ఇంకా ఆడ ఉండే భిక్షగాళ్ళకి, మా చిన్న పాప అయితే పోతుంది. ఇంకా నేనే వీడియో తీసుకుంటున్నా కాబట్టి క్లిప్ కొంచెం తప్పు అవుతుంది. నేనే చూపించాలని ఆడ భిక్షాటన చేస్తున్నారండి ముసలోళ్ళు. వాళ్ళకు కొంచెం డబ్బులు ఇచ్చి నేనైతే చౌడమ్మ గుడికి పోయినాను. నేను అన్ని 10 రూపీస్ కాయిన్స్ తీసుకుపోತೀನಿ. అందరికీ ఇచ్చి అట్లా అమ్మవారి కాడికి అయితే పోయినానండి. పూజారి అయితే ఏమక్క చాలా రోజులయ్యా రాలేదు అమ్మ కాడికి అంటే, రాకూడదని రాలేదు స్వామి అని చెప్తున్నాను. మాకైతే ఇంకా ఇంట్లో వ్యాపారానికి ఎందుకు నిమ్మకాయలు ఇస్తాడు స్వామి. నేను నిమ్మకాయలు అమ్మవారి పసుపు కుంకుమ తెచ్చుకున్నాను. నాకైతే బాగుంది. ఆ అమ్మ చౌడమ్మ తల్లి మాకు అన్ని వేళలా తోడు ఉంటుంది. మాకైతే నేనైతే ప్రతి సంవత్సరము అమ్మవారి కొడిబియ్యం పోస్తాను. నా శక్తి కొద్దీ నాకు తగినంతగా ఆమె చేయించుకుంటుంది. ఆమెకైతే తక్కువ ఏం చేయనండి, బాగానే చేస్తాను. తీసుకుపోయేటప్పుడు అమ్మవారికి నైవేద్యం కానీ 3 రకాలుగా తీసుకుపోతాను. స్వామి పూజారయ్యే అబ్బా భలే చేస్తావక్క నువ్వు, అమ్మవారికి నేటి నైవేద్యాలు తెస్తావు నువ్వు. ఇప్పుడు ఆ రోజు చెప్పినట్టు ఆమె నాతో అన్ని 3 రకాల నైవేద్యాలు చేయించుకుంటుంది. ఈడైతే సాయిబాబా ఉన్నాడండి. ఈయన కొంచెం వీడియో తీసుకొని, అంటే నేను వీడియో పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకున్నానండి. బాయ్ అండి.